ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జరిగే సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో ప్రాంతీయ బాహ్య వలయ రహదారి పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. క్యాన్సర్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. నేపాల్ దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వార్తల వివరాలు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు 377 ఓట్లు అవసరం కాగా రాధాకృష్ణన్కు 452 ఓట్లు, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 781 మందికి గాను 767 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నుకోగా 14 మంది ఎన్నికలో పాల్గొనలేదు. పోలైన మొత్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించారు. దీంతో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్టు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు. అనంతరం రాధాకృష్ణన్ మాట్లాడుతూ, Every post is important, but every post has its own limitations. We have to understand that and we have to work within that framework. It is the other side camp said it is a ideological fight, but the national idea is only victorious. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జరిగే సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఇతర కూటమి పార్టీల ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను హోంశాఖ మంత్రి అనిత నిన్న పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయిన విజయోత్సవంలో భాగంగా ప్రజలందరితోనే కూడా కలిసి ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడానికి సిద్ధపడ్డారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ రక్షణ కూడా మా బాధ్యత తీసుకోవాలి. కాబట్టి డిపార్ట్మెంట్ మొత్తం దాని మీద వర్క్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సర్వేలెన్సెస్ అన్ని కూడా పెట్టుకున్నాం. దగ్గర 5,000 మంది పోలీసు కూడా ఈ రోజు డిప్లాయ్ కూడా ఉన్నారు. తెలంగాణలో ప్రాంతీయ బాహ్య వలయ రహదారి ఆర్ఆర్ఆర్కు 90% భూసేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నిన్న కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రావిర్యాల, ఆమన్గల్, మన్ననూర్ రహదారిని 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మించాలని, హైదరాబాద్ మంచిర్యాల మధ్య నూతన గ్రీన్ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. సుస్థిర ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జీఎస్డీపీపై రాష్ట్ర ప్రణాళిక శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూపొందించిన మొదటి త్రైమాసిక వృద్ధాంచనాలను నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో 17.1% వృద్ధి సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని రంగాల వృద్ధికి ప్రత్యేక అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేపాల్ దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యటనకు వెళ్లి ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయిన తెలుగు ప్రజలకు తక్షణ సాయం అందించడానికి ఆ దేశం ఏపీ ప్రతిపాటు చేస్తుందని, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నవారు 981183 95787 నెంబర్ను సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడి తాజా పరిస్థితులపై విదేశాంగ శాఖ మంత్రితో నిరంతరం సంప్రదిస్తున్నట్టు తెలిపింది. అక్కడ ఉన్న తెలుగువారికి నేపాల్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా సాయం అందించాలని విన్నవించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఖాట్మండులోని బఫాల్ ప్రాంతంలో 30 మంది తెలుగు ప్రజలు రాయబార కార్యాలయం ద్వారా సాయం పొందుతున్నట్టు వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. క్యాన్సర్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి రాష్ట్రంలోని 34 బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఆయన నిన్న దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. అలాగే 34 మొబైల్ స్క్రీనింగ్ వాహనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రతి కుటుంబానికి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు వినియోగదారుడికి కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉంటాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి మాట్లాడుతూ, ప్రధానమంత్రి గారు పెట్టిన కొత్త జిఎస్టీ పాలసీలో జిఎస్టీ ప్రైసెస్ అందుబాటు ధరల్లోకి వస్తున్నాయి. మా ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఎయిర్ కండిషనర్స్, ఎల్ఈడి టీవీ అన్ని మోడల్స్ కి 28% నుంచి 18% స్లాబ్ లో పెట్టారు. అయ్యే కాకుండా ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ 18% స్లాబ్ 5% స్లాబ్ లోకి వచ్చారు. టోటల్ ఇప్పుడు స్లాబ్స్ 2 స్లాబ్స్ అవుతున్నాయి. మెయిన్ స్లాబ్స్ 5 and 18 5% స్లాబ్ లో ఉన్న బెనిఫిట్ అనేది హెల్త్ ఆందోళన ఉండదు. ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ఆత్మహత్యల నివారణ కోసం కృషి చేసే అంతర్జాతీయ సంస్థ ఐఏఎస్పీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా సమస్య ఎదురైతే ఆ సమస్యను పరిష్కరించుకునే మానసిక బలం లేక ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి సమస్యకు మరణమే పరిష్కారం కాదని, ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే ఆ పరిస్థితులను అధిగమిస్తే వచ్చే బంగారు జీవితం గురించి ఆలోచించాలన్న అంశంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆత్మహత్యలు వంటి ఘటనలకు పాల్పడకుండా చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లల్లో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ, రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కొంచెం విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాం. మరోవైపు తెలంగాణలో మోస్తరు కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రూప్ 1 పరీక్ష విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ప్రజలు, కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గ్రూప్ 1 పరీక్షల పేపర్ మూల్యాంకనం తిరిగి చేయాలా లేదా, పరీక్ష నిర్వహించాలా లేదా అన్న విషయంపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి నిన్న వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. నిడదవోలు పట్టణంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. స్థానికంగా ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జరిగే సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో ప్రాంతీయ బాహ్య వలయ రహదారి పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. క్యాన్సర్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. నేపాల్ దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.